ఆల్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై డిఐఎంఎల్ వ్లాగ్. నా ఫస్ట్ డిఐఎంఎల్ వ్లాగ్ ఇది. మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. బట్ లేవగానే చాలా చలిగా అనిపించింది. వెళ్ళి సోక్ చేసుకుందామని అనుకున్నాను. బట్ అసలు ఎండ ఎక్కడ కూడా కనిపించలేదు. చాలా చలిగా ఉంది. సో లేవగానే నాకు బెడ్ సర్దుకోవడం ఉన్న అలవాటు అయితే చిన్నప్పటి నుంచి ఉంది. సో బెడ్ సర్దుకొని నా డే అయితే స్టార్ట్ చేస్తున్నాను. నా మార్నింగ్ డ్రింక్ ఏంటో మీకు చూపిస్తాను. ఎవ్రీడే నేను ఇదే మెథడ్ ప్రిపేర్ చేయను, బట్ సమ్ టైమ్స్ ఐల్ స్విచ్ టు నార్మల్ వామ్ వాటర్ ఆల్సో. ముందైతే ఒక వాటర్లో గ్లాస్ ఆఫ్ వాటర్లో జింజర్, పుదీనా అండ్ జీరా వేసి మరిగించి పక్కన పెట్టుకొని, దాని తర్వాత లెమన్ స్క్వీజ్ చేసి హనీ యాడ్ చేసి మరిగించుకున్న వాటర్ని నేను స్ట్రెయిన్ చేసి తాగుతాను. ఇంకా చాలా బాగుంటుంది. డైజెస్టివ్ సిస్టమ్కి, గట్ హెల్త్కి చాలా మంచిది. బట్ ఒక్కొక్కసారి ఇది నాకు వర్కౌట్ అవ్వకపోతే నేను నార్మల్ వామ్ వాటర్ కూడా హనీ వేసుకొని తాగిస్తాను. సో మార్నింగ్ స్టార్ట్ అయిపోయింది. నా వర్క్ ఉండే చిన్న వర్క్ కంప్లీట్ చేసుకొని దెన్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. ఐ మోస్ట్లీ ప్రిఫర్ ఓట్స్. లైక్ అవుట్ ఆఫ్ 7 days 4 to 5 days నేను ఓట్సే తింటాను. డిన్నర్ కూడా ఓట్సే ప్రిఫర్ చేస్తాను. బికాస్ రోటీ కన్నా నాకు ఎందుకో ఓట్స్ బెటర్ రిజల్ట్స్ వచ్చినాయి అనిపిస్తుంది ఇన్ మెయింటైనింగ్ డైట్ అండ్ ఆల్. దెన్ ఐ యాడ్ సమ్ నట్స్ అండ్ సీడ్స్. చాలా మంచిది. అండ్ ఓట్స్ తింటూ కూడా నేను వర్క్ ఫినిష్ చేయడానికి ట్రై చేస్తున్నాను. బికాస్ బ్రేక్ఫాస్ట్ అండ్ వర్క్ మాన్యువల్గా కంప్లీట్ చేస్తుంటే, లైక్ ప్యారలల్గా కంప్లీట్ చేస్తుంటే అయిపోతుందని అనిపించింది. సో కొంచెం వేడిగా ఉండే, బట్ తింటున్నప్పుడు బాగుంది. బికాస్ బయట చాలా చలిగా ఉంది. అండ్ మేము ఉండే ప్లేస్ ఏంటో మీకు తెలియదు కదా. నేను ఉండే ప్లేస్ అయితే హల్దియా, వెస్ట్ బెంగాల్ డిస్ట్రిక్ట్ ఇది. ఇక్కడ ఎందుకు ఉంటున్నానంటే మై హస్బెండ్ వర్క్స్ ఇన్ ఐఓసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్లో వర్క్ చేస్తారు. అందుకోసమే మేము ఇక్కడ ఉన్నాము. సో ఇక్కడ రిమోట్ ఏరియా అయినప్పటికి కూడా వీ హ్యావ్ ఆల్ ద ఫెసిలిటీస్ అండ్ ఇట్ ఈస్ నాట్ లైక్ వీ డోంట్ ఫైండ్ ఎనీథింగ్ ఫర్ సర్వైవల్. అండ్ ఏదైనా షాపింగ్స్ అయినా మాల్స్ అయినా లేవని కాదు. వీ హ్యావ్ ఇనఫ్ బెనిఫిట్స్ అండ్ పర్క్స్ ప్రొవైడెడ్ బై ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్. అండ్ ఆల్సో అవుట్ సైడ్ కూడా బాగుంటుంది. వీ హ్యావ్ మల్టీప్లెక్స్ అండ్ స్పెన్సర్స్, ఇవన్నీ చాలా ఉన్నాయి. బట్ స్టిల్ ఒక డెవలప్మెంట్ అనేది కొంచెం తక్కువగా ఉంది కంపేర్ టు సిటీస్. సో లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మెంతం కూర, పొటాటో అండ్ మసూర్ దాల్ రైస్. సో ఈవినింగ్ అయితే ఒక ప్రోగ్రామ్ ఉంది. లైక్ వీ నీడ్ టు గో ఫర్ అ మూవీ అంటే పుష్ప 2. మాకు ఇక్కడ తెలుగు మూవీస్ చాలా రేర్గా వస్తాయి. చాలా అంటే చాలా రేర్గా. పాన్ ఇండియా లెవెల్ మాత్రమే వస్తున్నాయి ఇప్పుడైతే. ఇంకా తక్కువ అయిపోయినాయి కరోనా తర్వాత నుంచి. సో అది కూడా ఒక 10 days తర్వాత రిలీజ్ చేస్తున్నారు. రెస్పాన్స్ని బట్టి, ఇక్కడ తెలుగు అసోసియేషన్ వాళ్ళ రిక్వెస్ట్ని బట్టి ఎంతమంది వస్తారో కౌంట్ వాళ్ళన్నీ కన్సిడరేషన్ తీసుకొని దాని ప్రకారంగానే రిలీజ్ చేస్తున్నారు. అండ్ దట్ 2 days రిలీజ్ ఉంది. అండ్ ఇవాళ మా హస్బెండ్కి ఆఫ్ కూడా ఉంది. సో దట్ ఈస్ ద రీజన్ ఇవాళ మూవీ ప్లాన్ చేసుకున్నాము. అప్పటికే రివ్యూ ఎంత బయటకు వచ్చిందో, లైక్ సమార్ 50-50, కొందరు బాగుంది అంటున్నారు, కొందరు బాగాలేదంటున్నారు. రెస్పాన్స్ అయితే 50-50గా ఉంది. బట్ స్టిల్ ఒక ఎగ్జైట్మెంట్ అయితే ఉంది కదా. బికాస్ పార్ట్ 1 చూసినాం, పార్ట్ 2 చూడాలి. దట్టు తెలుగు మూవీ చాలా రేర్గా రిలీజ్ అవుతుంది. ఖచ్చితంగా చూడాలి అని ఒక ఎగ్జైట్మెంట్తో ప్లాన్ చేసుకున్నాం ఇవాళ. సో లంచ్ ప్రిపేర్ అయిన తర్వాత మేము రెడీ అవ్వాలి. లైక్ కొంచెం రెస్ట్ తీసుకుంటాం ఆఫ్ కోర్స్. సో ప్రిపరేషన్కి నేను ఈ మెంతికూర పొటాటో ఫస్ట్ టైం చేస్తున్నాను. దీనికి సంబంధించిన ఒక లాంగ్ వీడియో ఐ విల్ పోస్ట్ సూన్. బికాస్ చాలా బాగుంటుంది. నాకు ఫస్ట్ టైం ఆయన తిన్నప్పటికి కూడా నేను చేస్తే ఫస్ట్ టైం తిన్నాను. బట్ ఎర్లియర్ ఐ ఆల్రెడీ హ్యాడ్ ఇట్ వెన్ మై మామ్ కుక్డ్ ఇట్ ఫర్ మీ. పూరితో అయినా చపాతీతో అయినా బాగుంటుంది, రైస్తో కూడా చాలా బాగుంటుంది. సో ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా మై హస్బెండ్ సైడ్ ఇట్స్ గుడ్. అండ్ నాకు కూడా నచ్చింది పప్పుతో తింటుంటే. మీకు నచ్చుతుందని అనుకోండి. బికాజ్ నేను వీడియో పోస్ట్ చేసిన తర్వాత మీరు మీ ఒపీనియన్స్ని కూడా చెప్పండి. ఈ వీడియోలో చూస్తే మీకు ఏమైనా ఫ్లేవరింగ్ అనిపించిందా లేదా, ఒక మీ ఒపీనియన్స్ కూడా చెప్పండి. ప్లీజ్ షేర్ యువర్ ఒపీనియన్స్. దిస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. గుడ్ ఆర్ బ్యాడ్, వీ హ్యావ్ టు కన్సిడర్ ఎవ్రీవన్స్ ఒపీనియన్ ఎండ్ ఆఫ్ ది డే. సో లంచ్ అయిపోయిన తర్వాత వీ నీడ్ టు ప్లాన్. బికాజ్ ఇక్కడ చాలా చలిగా ఉంది. వీ నీడ్ టు స్టార్ట్ ఎర్లీ, ట్రాఫిక్ ఉంటుంది. సో లెట్స్ స్టార్ట్. గెట్ రెడీ విత్ మీ. ఫ్రెష్ అప్ అయి ఈవినింగ్ అయిపోయిన తర్వాత ఐ హ్యాడ్ సమ్ కాఫీ ఆల్సో. బట్ స్టిల్ మళ్ళీ ఒకసారి తాగే ఛాన్స్ ఉంటుందేమో చూద్దాం. సో బేసిక్ మేకప్ వేసుకుంటున్నాను. లైక్ స్కిన్ ప్రిపరేషన్ అయితే చేసుకుంటున్నాను. స్కిన్ ప్రిపరేషన్ తర్వాత లైట్గా కలర్ బార్ ఇల్యూమినేటింగ్ లోషన్ రాసుకొని కన్సీలర్ అప్లై చేసుకుంటున్నాను. అండ్ బ్లెండింగ్ ఇట్ విత్ ఐ థాట్ వీ కెన్ బ్లెండ్ ఇట్ విత్ ఫింగర్స్, బట్ ఎందుకో బ్యూటీ బ్లెండర్ యూస్ చేద్దాం అనిపించింది. ఫైనలీ ఐ ఫౌండ్ దిస్ పఫ్. యూజింగ్ దిస్ పఫ్ ఐఎమ్ బ్లెండింగ్ ద కన్సీలర్. ఓకే, దానికంటే ముందే నేను ఐబ్రోస్ని డిఫైన్ చేసుకుంటున్నాను. బికాజ్ ఐబ్రోస్ డిఫైన్ చేసుకున్న తర్వాత పౌడర్ అప్లై చేసుకుంటే లైక్ ఐబ్రో ఎక్స్ట్రా బ్లాకిష్గా కనిపించదు, అందుకోసమే. దాని తర్వాత ఐఎమ్ యూజింగ్ దిస్ మ్యాక్ కాంపాక్ట్ పౌడర్. తర్వాత నేను మినిమల్ కాస్మెటిక్
మాత్రమే యూస్ చేస్తున్నాను, లైక్ ఐలైనర్, కాజల్, మస్కారా అండ్ ఆల్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ గర్ల్స్ ఇస్ ఏంటంటే లిప్స్టిక్ అయితే మ్యాండటరీ. ఎక్కడికి వెళ్ళినా, చిన్న షాపింగ్కి వెళ్ళినా లిప్స్టిక్ అనేది చాలా ప్రయారిటీ ఇస్తాం కదా గర్ల్స్. సో ఐమ్ యూజింగ్ హియర్ స్విస్ బ్యూటీ నుంచి ఒక రోజ్ పింక్ షేడ్లో యూస్ చేస్తున్నాను. దానిపైన మే గ్లామ్ది నేను లావెండర్ షేడ్ మిక్స్ చేసి బ్లెండ్ చేస్తున్నాను రెండింటిని. ఐ కుడెంట్ షో దాట్, ఒక వీడియో సపరేట్గా చేస్తాను, లైక్ మిక్స్ అండ్ మ్యాచ్ ఆఫ్ 2 లిప్స్టిక్స్ని. ఇక్కడైతే నేను బ్యాగీ ప్యాంట్స్ చూస్ చేసుకున్నాను అండ్ వైట్ టీషర్ట్ ప్రిఫర్ చేస్తున్నాను. దానిపైన ఐ విల్ బీ వేరింగ్ దిస్ క్యూట్ లిటిల్ స్వెట్ టీ షర్ట్. చాలా బాగుంటుంది స్వెట్ టీ షర్ట్, ఇట్స్ కూల్ లుక్. అండ్ స్వెట్ టీ షర్ట్ వేసుకు ముందు దిస్ ఇస్ అ లుక్, చాలా బాగుంది. అండ్ హెయిర్ అయితే నేను ఆల్రెడీ బ్లో డ్రై చేసుకున్నాను, సో పర్టికులర్గా నేను స్ట్రైట్నింగ్ చేసుకోవడానికి ఏం లేదు. అండ్ హెయిర్ కూడా ఇట్ వాస్ గుడ్, స్మూత్గానే ఉండే. సో ఐ డెంట్ ప్రిఫర్ ఎనీథింగ్ టు డూ. సో నార్మల్గా ఆల్రెడీ బ్లో డ్రై చేసుకున్నాను మార్నింగే కాబట్టి లైట్గా కోమ్ చేసుకుంటాను. అండ్ దిస్ ఇస్ ద ఫైనల్ అవుట్పుట్ ఆఫ్ మై అవుట్ఫిట్. బాగుందని అనుకుంటున్నాను, నాకైతే చాలా నచ్చింది, క్యూట్గా అనిపించింది. కలర్ కాంబినేషన్స్ విత్ కూల్ కలర్స్ అండ్ లిప్స్టిక్ కూడా మ్యాచ్ అయింది. నేను ఎక్కువ హెవీ కలర్స్ ప్రిఫర్ చేయలేదు లిప్స్టిక్, లైక్ డార్క్ బ్రౌన్ ఆర్ డార్క్ రెడ్ సంథింగ్ లైక్ దాట్. ఇట్ ఈస్ లుకింగ్ గుడ్. అండ్ హుక్స్ అయితే యూస్ చేసుకుంటున్నాను ఇయర్ రింగ్స్ కోసం. అండ్ ఎక్కువ యాక్సెసరీస్ కాదు, నాకు తెలిసి నేను ఇయర్ రింగ్సే మాత్రమే ప్రిఫర్ చేస్తున్నాను. వాచ్ కూడా అంత ప్రిఫర్ చేయట్లేదు, బికాజ్ ఎనీవే ఫుల్ హ్యాండ్స్ అనుకున్నాను. బట్ తర్వాత వాచ్ ఉంటే బాగుంటుంది, మీ హస్బెండ్ సజెస్ట్ చేస్తే నేను వాచ్ కూడా వేసుకున్నాను. అండ్ ఫైనలీ యాజ్ ఐ టోల్డ్, లైక్ లైట్గా మినిమల్ కోమ్ చేసుకొని ఐ విల్ బీ యూజింగ్ దిస్ జారా పర్ఫ్యూమ్. ఇట్ ఈస్ ఎక్స్ట్రాడినరీ బెటర్ అండ్ బెస్ట్ పర్ఫ్యూమ్ ఐ ఎవర్ హ్యావ్ విత్ మీ. అండ్ ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది, లైట్గా ఉంటుంది, హెవీగా అస్సలు ఉండదు. ఎందుకంటే నాకు హ్యూజ్ ఫ్రాగ్రెన్స్ ఉన్నవి యూజ్ చేస్తే హెడేక్ వస్తుంది. అండ్ ఫైనల్ కాఫీ, ఎప్పుడైనా కూడా నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళే ముందు ఫైనల్ కప్ ఆఫ్ కాఫీ తీసుకుంటాను, బికాజ్ ఐ ఫీల్ లైక్ స్టెప్పింగ్ అవుట్ ఆఫ్ హోమ్ బిఫోర్ దట్ కాఫీ గివ్స్ బెటర్ ఎనర్జీ. అండ్ రెడీ అయిన తర్వాత వి వేర్ స్టార్టింగ్. బయట వెదర్ అయితే చాలా చల్లగా ఉంది. అండ్ దిస్ ఇస్ వాట్ as we started our movie time. రీచ్ అయిపోయిన తర్వాత లైటింగ్స్ అనేవి చూసి నేను చాలా సర్ప్రైజ్ అయినా, బికాజ్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ కూడా వస్తుంది కదా, అందుకనే ఇంట్లో డెకరేట్ చేశారని బయట అంటున్నారు. సో లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఇట్ వాస్ వెరీ కలర్ఫుల్. అండ్ దట్ టు వెస్ట్ బెంగాల్లో కల్చరల్ యాక్టివిటీస్ చాలా జరుగుతాయి, బికాజ్ వీ ఆల్ నో దట్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ కల్చర్. అండ్ చాలా పేట్రియాటిక్ ఈవెంట్స్ అయితే చాలానే జరుగుతాయి, కల్చరల్ ఈవెంట్స్ డ్యూరింగ్ ఫెస్టివల్ టైం, ఎస్పెషల్ డ్యూరింగ్ దసరా అయితే మామూలుగా ఉండదు. ఇక్కడ చాలా హడావడి ఉంటుంది, అంతా బాగుంటుంది. బట్ ఫుడే కొంచెం మనకి నచ్చదు, బికాజ్ వీఆర్ ఆల్ యూస్ టు సౌత్ స్పైసెస్ రైట్. ఇక్కడ కొంచెం స్పైస్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, సో వీ నాట్ హ్యావ్ అ గుడ్ స్పైస్ లెవెల్స్ హియర్. బట్ వీళ్ళు తినే ఫుడ్ చాలా బాగుంటుంది, అంటే మంచిది హెల్త్ కానీ వీళ్ళు నమ్ముతారు. సో ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి. సో లోపలికి వెళ్ళిన తర్వాతనైతే డెకరేషన్ చూసి ఇట్ వాస్ సో గుడ్. నేను మొత్తం ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, బట్ మై హస్బెండ్స్ అండ్ వచ్చిందే లేట్, ఇంకా ఎందుకు టైం వేస్ట్, వెళ్ళిపోదామంటే. సో ఓకే డన్ అని మేము లోపలికి వెళ్ళిపోయినాం. మూవీ ఎట్లా ఉందో చూసి నేను మీకు రివ్యూ చెప్తాను. అండ్ లోపలికి అయితే వెళ్ళిపోయినాం, అప్పటికి టైటిల్స్ పడిపోతున్నాయి అనుకున్నట్టే లేట్ అయిపోయింది. అండ్ ఫస్ట్ సీన్ చూసి నేను సర్ప్రైజ్ అయినా, వాట్ ఈస్ ద ట్విస్ట్ అని. సో మూవీ అయితే నాకు ఫస్ట్ హాఫ్ ఓకే అనిపించింది, హైప్ ఎక్కువైందేమో అనిపించింది. బట్ స్టిల్ ఇంకా ఆకలిస్తుంది బ్రేక్ టైంలో. మా హస్బెండ్ అయితే తీసుకెళ్ళిండు బయటికి, బట్ ఐ కుడెంట్ గో. సో ఐ ఆస్క్డ్ హిమ్ టు గెట్ మీ సంథింగ్. అండ్ మోస్ట్ ఫేవరెట్ ఈస్ ఫ్రెంచ్ ఫ్రైస్. ఫైనలీ ఐ గాట్ దిస్. ఐ వాజ్ హ్యావింగ్ గుడ్ స్నాక్ టైమ్ డ్యూరింగ్ బ్రేక్ టైమ్. సో నచ్చింది నాకు, ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే చాలా ఇష్టం. అండ్ దిస్ సాంగ్ వాజ్ అమేజింగ్. సో గైస్, దిస్ ఇస్ హౌ ఐ స్పెండ్ మై డే, వన్ ఆఫ్ ద డే ఇన్ మై లైఫ్. అండ్ నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఐ నీడ్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అండ్ బాయ్.